హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ ప్రకారంగా జీతాలు, పెన్షన్లు సీఎంతో భేటీ త్వరలో గుడ్ న్యూస్ అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణ త్వరలోనే ఒక కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పీఆర్సీ అమలు మరియు దానికి సంబంధించిన ఫిట్‌మెంట్ ప్రకటనపై ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు త్వరలోనే భేటీ కాబోతున్నారు. ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు కా మారనుంది. గత కొంతకాలంగా పీఆర్సీ నివేదికపై కొనసాగుతున్న సందిగ్ధతకు ఈ భేటీ ద్వారా తెరపడనుందని, ప్రభుత్వం నుంచి ఒక భారీ తీపి కబురు అందబోతోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ భేటీ ఫిట్‌మెంట్ శాతంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూనే ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చేలాగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెరిగిన నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవప్రదమైన ఫిట్‌మెంట్ ప్రకటించాలని, తద్వారా జీతాలు మరియు పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. కేవలం జీతాల పెంపే కాకుండా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల చెల్లింపు, హెచ్ఆర్ఏ స్లాబ్‌ల సవరణపై కూడా ఈ సమావేశంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వచ్చే అవకాశం ఉంది. పెన్షనర్ల విషయానికే వస్తే, కొత్త పీఆర్సీ అమలు వల్ల వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు వారి నెలవారీ పెన్షన్ మొత్తంలో సానుకూల మార్పులు రానున్నాయి. వయసు పైబడిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు భారం కాకుండా పీఆర్సీ ద్వారా వచ్చే పెంపు వారికి పెద్ద ఊరటనిస్తుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలు విడతలుగా చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేయగా, ముఖ్యమంత్రి గారితో జరిగే ఈ తుది భేటీ తర్వాత అధికారిక ఉత్తర్వులు, జీవోలు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను సంతోషంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఎటువంటి జాప్యం లేకుండా పీఆర్సీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ కానుకగా లేదా కొత్త ఏడాది ఆరంభంలోనే ఈ ప్రకటన వెలువడితే ఉద్యోగ కుటుంబాల్లో పండుగ వెలుగులు రెట్టింపవుతాయి. ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన వెంటనే ఫిట్‌మెంట్ శాతం మరియు అమలు తేదీపైన స్పష్టత వస్తుంది అని, ఇది ఖచ్చితంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక బిగ్ గుడ్ న్యూస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఈ కీలక పరిణామం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని, అందరికీ న్యాయం జరగాలి అనైతే ఆశిద్దాం.